బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. సపోర్ట్ అండ్ చాలా మంది ఫీల్డ్ రాంగ్, ఇది కాదు అనే వాళ్ళు చాలా మంది నిజంగానే ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత నీ రియల్ లైఫ్ లో నువ్వు పర్సనల్ గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నేబర్స్, ఎవరితో అయినా ఇలా ఫేస్ చేసావా? చాలా, అంటే మనం ఇండస్ట్రీ ఫీల్డ్ లో ఉన్నామంటే ఫస్ట్ పాజిటివ్ కన్నా నెగిటివే ముందు వస్తుంది. అది ఎవరైనా కావచ్చు. నైబర్స్ అంటారు, ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ ఎవరు అలా చెప్పలేదు. రిలేటివ్స్ అందరూ ఉంటారు. మనకి మంచి చెప్పే వాళ్ళు కన్నా ఎక్కువ చెడు చెప్పే వాళ్ళు ఎక్కువ మంది. ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నామంటే నేను డాన్స్ క్లాస్ నేర్చుకున్నప్పుడే చాలా మాటలు పడ్డాం. యాక్చువల్గా నా వరకు ఏది మా మమ్మీ రానివ్వరు. నాకు ఇప్పటికీ చాలా మాటలు తెలియదు, ఎందుకంటే మమ్మీయే తీసుకుంటారు. నా వరకు రానివ్వరు, ఎందుకంటే నా వరకు వస్తే నేను డిస్టర్బ్ అవుతానేమో అని భయం. కొన్నిసార్లు నేను ఎప్పుడైనా షార్ట్స్ ఈ వర్క్ వల్ల ఎక్కువ ప్రెజర్ అయ్యి నేను ఎప్పుడైనా బాధపడాలంటే కూడా నాకు భయం. ఎందుకంటే మమ్మీ అనుకుంటారు అనవసరంగా ఓల్ని చదువు మీద పెట్టుంటే బాగుండు, నా కూతురు అనవసరంగా బాధ పెట్టిస్తున్నానేమో, ఇది ఎక్కువ కష్టం అవుతుందేమో అని మా మమ్మీ ఎక్కడ బాధపడతారని నేను చాలా వరకు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయను. ఎందుకంటే మమ్మీ నన్ను తోలో నడిపిస్తున్నారు, నాకు ఇది మంచిదే, నేను హ్యాపీగా వెళ్తున్నాను. నైబర్స్ అంటారు, రిలేటివ్స్ అంటారు, పట్టించుకోను. ఏదైనా మమ్మీ ఉన్నారులే చూసి, ఎవరన్నా అంతే. మా మమ్మీతో మాట్లాడండి, నాతో మాట్లాడద్దు. మమ్మీ చెవిన పడ్డాదా ఏదైనా మాట కూతురు కోసం అస్సలు మామూలుగా ఉండదు. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు, అది ఎవరైనా కానీ. ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు, టాలెంట్ని నమ్ముకున్నాము. ఎప్పుడో ఒకరోజు సక్సెస్ అవుతాం. మనకొకరు పెట్టలేనప్పుడు చెప్పే హక్కు కూడా వాళ్ళకి లేదు. మనకొకరు సపోర్ట్ చేశారనుకో, వాళ్ళు నన్ను తిట్టినా పడతాను, నువ్వు ఇది రాంగ్ అనన్నా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాతో మాట్లాడుతున్నారని నేను తీసుకుంటాను. సపోర్ట్ చేయలేని వాళ్ళు మాట్లాడకూడదు. ఏదైనా కష్టమైనా మేమే పడుతున్నాం. మనకు ఒక రోజు లేదు అంటే వచ్చి పెట్టేవారు కూడా ఎవరు ఉండరు. కానీ ఏదైనా అయిందంటే మాత్రం మాట్లాడడానికి, మాట అనేయడానికి ఫస్ట్ ఉంటారు. సో అలాంటివి నేను ఎప్పుడు పట్టించుకొని, ఏదైనా మమ్మీ ఉంటారు, మమ్మీ చూసుకుంటారు, నా వరకు ఏది రానివ్వరు, నాకేం తగలనివ్వరు అన్న చిన్న హోప్ ఉంటుంది. ఇంకా నైబర్స్ అనే మాటలు అసలు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాను. కొన్నిసార్లు అయితే వినను, పిలిచినా పట్టించుకోను. ఎందుకంటే అవి నన్ను ఎక్కడ ఆపేస్తాయేమో అని భయం. ఉంటాయి చాలా రిలేటివ్స్లో ఉంటాయి, అవి ఉంటాయి. ఎందుకు ఇలా పంపించడం, ఆడపిల్లలు ఇండస్ట్రీ అంటే అది వేరు, అది తప్పు అని అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు, ఇలా మంచి కూడా ఉంటుందని నా నుంచి నిరూపిద్దామనే నేను ఇంకా పట్టుదలతో వెళ్తున్నాను. ఎందుకంటే అదే అందరూ అనుకుంటారు, ఇండస్ట్రీ ఫీల్ అంటే అదొక తప్పు, అక్కడ అలాగే జరుగుతుంది అని అనుకుంటారు. అది కాదు. మనం టాలెంట్ ఉండి ఏదైనా మన మైండ్లో చెడు ఉంటేనే ఆ చెడు వైపు ఈజీగా వెళ్ళిపోతాం. కానీ అలా లేకుండా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళే చేయలేని మనం ఎందుకు చేయలేం? మనం టాలెంట్ని నమ్ముకుంటే ఏది కూడా మన వరకు రాదు. సో మొత్తానికైతే ఫైనల్ గా నీ జర్నీ, నీ ట్రావెల్ అనేది ఇంత బ్యూటిఫుల్ గా జరుగుతుంది. బట్ ఎప్పుడైనా సరే అప్ అండ్ డౌన్స్ చూసావా? అంటే లైక్ షూట్ టైంలో కానివ్వచ్చు, లేకపోతే లేట్ నైట్స్, టైంకి ప్రాపర్ ఫుడ్. సో అంటే చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే బాగా ఫేమస్ అయిన తర్వాత వాళ్ళ బ్యాక్ సైడ్ ఉన్న హార్డ్ వర్క్ జనాలకి కనిపించదు. అదే సెలబ్రిటీ రా, లేకపోతే ఇది డ్రెస్సెస్, వీళ్ళకి ఫ్రీగా డ్రెస్సెస్ వచ్చేస్తే, ఫ్రీగా ఆర్నమెంట్స్ వస్తాయి, ఫ్రీగా ప్రమోషన్స్ చేస్తే స్కిన్ కేర్ వస్తుంది, ఇలా చాలా వరకు మాట్లాడుతూ ఉంటాను. బట్ మీ వెనకాతల నీ హార్డ్ వర్క్ జర్నీ ఒకసారి చెప్పు. నేను ఈ యూట్యూబ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశానో, నాకు జస్ట్ 3 months వరకు మాత్రమే లేదు. జూన్ వరకు లేదు. జనవరిలో స్టార్ట్ చేస్తే ఒక జూన్ వరకు జస్ట్ ప్లెయిన్గా నడిచింది. అంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చేస్తున్న రీల్స్ పెట్టుకునేదాన్ని. ఎప్పుడైతే నాకు 1 lakh క్రాస్ అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కష్టపడిన రోజు అంటూ నిజంగా లేదు. ఎందుకంటే ఒక షార్ట్ వీడియో చేయడమే కష్టం. దట్టు నేను వీక్కి 4 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అంటే మంత్కి దగ్గర 18 వీడియోస్ పెట్టుకుంటాను టార్గెట్గా. నాకు మా అన్నయ్య వాళ్ళు నాకు మేనేజర్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఇలా కొంత టార్గెట్ పెట్టుకొని అన్ని వీడియోస్ చేయాలి, దట్టు లాంగ్ వీడియోస్ చేయాలి, ఫుల్ వీడియోస్, లెంత్ వీడియోస్ చేయాలి. దానికి నేనే కాన్సెప్ట్ ఆలోచించుకొని డైరెక్షన్ చేసుకోవాలి, డైలాగ్స్ రాసుకోవాలి. కొన్నిసార్లు ఎడిటింగ్స్ కూడా చేసుకుంటాను షార్ట్స్కి, వీడియోస్కి. ఇంత కష్టం ఉంటుంది. చాలా లేట్ నైట్స్ అయితే చాలా ఉన్నాయి. నేను ఒక్కదాన్ని అనుకుంటాను, నా వెనకాల మా మమ్మీ ఉంటారు, మా అక్క ఉంటుంది, మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ పడుకోకుండా తెలుగేసే ఉండి నాతో పాటే షూట్ చేయాలి. యాక్టర్స్కి కూడా చాలా ఓపిక్గా చేస్తూ ఉంటారు. అనుకుంటా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా వీడియోస్లోని అంత కష్టపడి చేసిన వీడియోకి కొన్ని మంచిగా వస్తాయి, ఒకరు జస్ట్ చిన్న కామెంట్ తీసి పడేస్తారు కష్టాన్ని, ఏముందిలే అన్నట్టు. కానీ దాని వెనక ఎంత ఉంటుందో అనేది చేసిన మనకు మాత్రమే తెలుస్తుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే పడుకోకుండా చేస్తాము, సరిగ్గా టైంకి ఫుడ్ ఉండదు.
మనకి టైంకి అన్ని పెట్టేస్తుంటారు మా మమ్మీ, కానీ మనం ఏదైతే ఫీల్డ్లో ఉంటామో అది కంప్లీట్ అయ్యేంత వరకు తినాలనిపించదు, ఎందుకంటే వర్క్ పెండింగ్ ఉండిపోయిందంటే అది కంప్లీట్ చేసేయాలి. నాకు రోజు నిద్ర ఉండదు, చాలా వరకు 2-3 అయిపోతుంది మార్నింగ్. మా పక్కన ఏంటి అమ్మాయి అలా ఫోన్ పట్టుకొని ఉంటుంది, నైబర్స్ అలా ఫోన్ పట్టుకొని ఉంటుంది ఏంటి, అదేంటి ఇదేంటి అలాగా ఫోన్లోనేనా మొత్తం అంటే ఉండేదే ఫోన్తో వర్క్, నాకు ఉండేదే ఆ ప్రపంచం. నేను ఆడుకోవట్లేదు, ఎవరితోనే మాట్లాడుకోవట్లేదు, అది నా వర్క్. ఇప్పుడు మీకెలా మీరు ఆ వర్క్ చేస్తే వస్తుందో నాకు అలాగా వర్క్ చేస్తేనే వస్తుంది, ఇల్లు గడుస్తుంది. మన చేతికి ₹1 వస్తుందంటే అది కష్టం లేకుండా అయితే ఉండదు, అది ఫ్రీగా ఎవ్వరు ఇవ్వలేరు. ఏదో ఇన్స్టాగ్రామ్స్లో ఏదో ఫేమస్ అయిపోతున్నారంటే ఆ జోనర్ వేరే అయ్యి ఉండొచ్చేమో, కానీ కష్టపడి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సింపుల్గా చేసే వాళ్ళు ఉండొచ్చు, ప్రమోషన్స్కి కూడా కష్టం ఉంటుంది. వాళ్ళు ఏ డేట్ లోపు చెప్తే ఆ డేట్ లోపు చెయ్యాలి, మనం ఒప్పుకోవాలి, దానికంటూ టైం స్పెండ్ చేయాలి, దాన్ని ఎడిటింగ్స్ చేసుకోవాలి. ఇలా మేకప్ ప్రొడక్ట్స్ కానీ డ్రెస్సెస్ కానీ వస్తుంటే ఇంకా నాకు అవి చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా నా టీం మెంబర్స్ వద్దు, ఎందుకంటే నీకు ఆల్రెడీ కష్టం అవుతుంది, నువ్వు చేసే వర్కే చాలా ఎక్కువ, అవి కూడా వద్దని నా వర్క్ సింప్లిఫైస్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఇలా చాలా 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 హార్డ్ వర్క్ నడుస్తూనే ఉంటుంది. హార్డ్ వర్క్ చాలా ఫేస్ చేశాను ఈ యూట్యూబ్ వల్ల, చాలా నేర్చుకున్నాను కూడా. అందుకే చూసాం ఎంత హార్డ్ వర్క్ ఉంటే మనం అంత సక్సెస్ అవుతాం. ఎంత హార్డ్ వర్క్ చేసి అంత సక్సెస్ లోకి వస్తేనే మనం జనాల్లో అంత గుర్తింపు పెరుగుతుంది. ఇప్పుడు 4M వచ్చేసరి 2 years లో అంటే అదేదో సింగిల్ నైట్ లో వచ్చింది కాదు. నా 11 years ఉండేటప్పుడు నా ప్యాషన్ తో వర్క్ చేస్తుంటే అది రోజు నిద్ర లేకుండా రాత్రులు చేసి ఇంత కష్టపడ్డాను కాబట్టి ఇది వచ్చింది, లేకపోతే రాదు. అది నా ఒక్కదాని కష్టం కాదు, నాతో యాక్ట్ చేసే వాళ్ళది, నా టీం మెంబర్స్ది, అందరి కష్టం ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మేము ఈ రేంజ్ లో ఉన్నాం. ఇంతకన్నా పైకి వెళ్ళాలనుకుంటున్నాం కానీ తగ్గాలని అనుకోవట్లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.